వెల్కమ్ టు అన్అకాడమీ, ఇండియాస్ నెంబర్ 1 లెర్నింగ్ ప్లాట్ఫామ్. లెట్స్ క్రాక్ ఎస్ఎస్సి అండ్ బ్యాంక్ ఎగ్జామ్ యూట్యూబ్ ఛానల్. అర్థమెటిక్లో ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి పర్సంటేజ్ అనే టాపిక్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా నా గురించి చూసినట్లయితే దిస్ ఈస్ రవి మైలారం, ఎంఎస్సి మ్యాథ్స్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, టీచింగ్ ఫర్ ఎస్ఎస్సి అండ్ రైల్వే ఎగ్జామ్స్. అర్థమెటిక్ అండ్ అడ్వాన్స్ మ్యాథ్స్ అయితే టీచ్ చేయడం జరుగుతుంది. ఇక అన్అకాడమీకి సంబంధించి అన్అకాడమీలో సఫలత బ్యాచ్ స్టార్ట్ కావడం జరుగుతుంది. ఏంటి ఎస్ఎస్సి సిజిఎల్ అదేవిధంగా సిహెచ్ఎస్ఎల్ 2021 సంబంధించి సఫలత బ్యాచ్ నవంబర్ 3న బ్యాచ్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఇది కంప్లీట్గా ఏంటి ఎస్ఎస్సి అండ్ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ 2021 ఎగ్జామ్స్ సంబంధించి ఈ ఏదైతే కోర్స్ బ్యాచ్ ఏదైతే ఉందో దీని యొక్క డ్యూరేషన్ వచ్చేసి 9 months డ్యూరేషను. మీకు ఈ కోర్సు ఏదైతే బ్యాచ్లో మీరు జాయిన్ అయినట్లయితే అన్లిమిటెడ్ అసెస్ అయితే ఉంటుంది. అదేవిధంగా టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. వీక్లీ క్విజ్ అదేవిధంగా మార్క్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. మీకు డెడికేటెడ్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉండడం జరుగుతుంది. కంప్లీట్గా మీకు మెటీరియల్ ఏదైతే ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజెస్లో మీకు మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ 2021 సంబంధించి మీకు కంప్లీట్ బ్యాచ్ అయితే ఉంటుంది. 9 months డ్యూరేషన్ ఉంటుంది. టోటల్ 400+ అవర్స్తో కంప్లీట్గా కోర్స్ని అయితే ఫుల్గా కవర్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఏదైతే మనకి జనరల్ స్టడీస్ పైన కంప్లీట్ బ్యాచ్ అయితే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ 2021 సంబంధించి కూడా మరి ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది జనరల్ స్టడీస్ పైన. ఇది కూడా మనకి నవంబర్ 3న స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇందులో కూడా మనకి అన్లిమిటెడ్ అసెస్ అయితే ఉంటాయి. దాంతోపాటు మీకు వీక్లీ టెస్ట్ అయితే ఉంటాయి, వీక్లీ క్విజ్ ఉంటాయి, అదేవిధంగా డౌట్స్ క్లియరింగ్ సెషన్ ఉంటుంది. ఇండియాలో టాప్ ఎడ్యుకేటర్స్ తేట మీకు ఈ బ్యాచ్లో అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఏదైతే సఫలత బ్యాచ్ కావచ్చు, ఇది జనరల్ స్టడీస్ బ్యాచ్ అయితే కావచ్చు, కంప్లీట్గా మీకు ఏంటంటే ఇండియాస్లో ఉన్న టాప్ ఎడ్యుకేటర్స్తో మీకు ఈ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. కంప్లీట్గా 400+ అవర్స్ అయితే కవర్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు డౌట్స్ క్లియరింగ్ సెషన్ కూడా క్లియర్గానైతే ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా అన్అకాడమీకి సంబంధించి బ్యాంక్ ఆఫర్స్ చూసినట్లయితే సబ్స్క్రిప్షను అన్అకాడమీలో బ్యాంక్ ఆఫర్స్ చూసినట్లయితే మనకి బ్యాంక్ 1 year సబ్స్క్రిప్షన్ తీసుకున్నారనుకోండి మీకు 4 months ఎక్స్ట్రా అయితే రావడం జరుగుతుంది. కంప్లీట్గా 4 months అనేది ఎక్స్ట్రా వస్తుంది. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 6500. ఒకవేళ మీరు 2 year సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 8 months అనేది మీకు ఎక్స్ట్రా అయితే వస్తుంది. నెక్స్ట్ దీని యొక్క కాస్ట్ వచ్చేసి 7800. నెక్స్ట్ సెట్ కాంబో ఆఫర్ అయితే వస్తుంది. ఇది 1 year సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీకు 6 months ఫ్రీ వస్తుంది. నెక్స్ట్ దీని యొక్క కాస్ట్ వచ్చేసి 8888 రూపీస్. నెక్స్ట్ ఇక్కడ 2 year సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు 12 months, అంటే మీరు 2 years సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే కంప్లీట్గా మీకు ఒక ఎక్స్ట్రా ఇయర్ అయితే వస్తుంది. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 11,110 రూపీస్ అయితే అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా బ్యాంక్ ప్లస్ ఆర్బీఐ కాంబో ఆఫర్స్ చూసినట్లయితే 6 months సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు 1 month అడిషనల్గా సబ్స్క్రిప్షన్ అయితే యాడ్ అవుతుంది. 7,000 కాస్ట్. 1 year సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీకు 3 months ఎక్స్ట్రా సబ్స్క్రిప్షన్ అయితే వస్తుంది. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 9,000. 2 year సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 6 months మీకు అడిషనల్గా వస్తుంది సబ్స్క్రిప్షన్ అయితే. కాస్ట్ వచ్చేసి 10,500. నెక్స్ట్ అదేవిధంగా బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి 24 months సబ్స్క్రిప్షన్ వచ్చేసి మనకి 7,800 ఫర్ మంత్ 325. ఏదైతే మనకి 12 months 6 months 24 months ఏదైతే సబ్స్క్రిప్షన్ ఉందో ఈ సబ్స్క్రిప్షన్కు కంప్లీట్గా నో కాస్ట్ ఈఎంఐ కూడా అవైలబుల్గా ఉంది. మీరు ఒకేసారి పే చేసినట్లయితే 7,800 అవుతుంది. మీరు మంత్ వైజ్గా పే చేస్తాం మేమంటే 325 రూపీస్ అవుతుంది. ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా మీకు నో కాస్ట్ ఈఎంఐ అవైలబుల్గా ఉంది. 12 months వచ్చేసి 6,500, ఫర్ మంత్ వచ్చేసి 542 రూపీస్. నెక్స్ట్ 6 months వచ్చేసి 5,400. నెక్స్ట్ 9 month వైజ్గా అయితే 900 ఫర్ మంత్ అయితే అవుతుంది. మీరు ఏదైతే ఈ కోర్సు బై చేసేటప్పుడు అన్అకాడమీ యాప్ అని చూసి ఇక్కడ బ్యాంక్ ఎగ్జామ్ సంబంధించిన సబ్స్క్రిప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ క్లియర్గా సబ్స్క్రిప్షన్ తీసుకునే ముందు హావియర్ రిఫరల్ కోడ్ అని ఉంటుంది. ఇక్కడ మీరు RAV10 అనే కోడ్ను యూజ్ చేసినట్లయితే RAV అనే 10 యూజ్ చేసినట్లయితే మీకు ఇన్స్టెంట్గా 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఏంటి ఈ కోడ్ యూజ్ చేయగానే ఇమీడియట్గా మీకు 10% అనేది డిస్కౌంట్ రావడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ కోడ్ను యూజ్ చేయండి. ఓన్లీ బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ కాదు, మీరు అన్అకాడమీ ప్లస్లో ఏ కోర్సు బై చేసినా కానీ మీకు 10% అనేది డిస్కౌంట్ రావడం జరుగుతుంది. RAV10 అని యూజ్ చేసినట్లయితే ఇన్స్టెంట్గా 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా మీరు ఏవైతే లైవ్ క్లాసెస్ ఏవైతే
బై చేస్తున్నారో ఈ లైవ్ క్లాసెస్ ఏదైతే ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి కంప్లీట్గా లైవ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీక్లీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అన్లిమిటెడ్ అసెస్ అయితే ఉంటుంది. ఏదైతే మీరు కోర్సు బై చేస్తున్నారో అవి లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఏవైతే వీడియోస్ని మీరు అన్లిమిటెడ్ టైమ్స్ అయితే వాచ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు వీక్లీ టెస్ట్ ఏదైతే రాస్తున్నారో వీక్లీ టెస్ట్కు సంబంధించి మీకు ఇండియా వైజ్గా ర్యాంకింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందులో మీ ర్యాంక్ను కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దాంతోపాటు పర్సనల్ గైడెన్స్, మీకు ఏమన్నా కోర్సు లైవ్ క్లాసెస్లో కానీ లేదంటే లైవ్ తర్వాత కానీ మీకు ఏమైనా డౌట్స్ సెక్షన్స్ ఏమైనా డౌట్స్ ఏమన్నట్లు ఉంటే కంప్లీట్గా పర్సనల్ గైడెన్స్ అయితే అందించడం జరుగుతుంది. ఇది ఒక కస్టమైజ్డ్ స్టడీ ప్లానర్ అనమాట. ఏంటి, ఒక కస్టమైజ్డ్ స్టడీ ప్లానర్. ఇది ఏ విధంగా చదవాలి అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ గైడెన్స్ కూడా అందించడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మీరు ఏవైతే వీక్లీ టెస్ట్ ఏవైతే రాస్తున్నారో ఆ టెస్ట్కు సంబంధించి టెస్ట్ అనాలిసిస్ కూడా చేయడం జరుగుతుంది. టెస్ట్ పైన అనాలిసిస్ చేస్తారు. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఏదైతే క్లాసెస్తో పాటు మనకి ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మెటీరియల్ అనేది చాలా ఇంపార్టెంట్. మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది స్పెషలైజ్డ్ నోట్స్. మీరు ఏ కోర్స్ అయితే బై చేస్తున్నారో కోర్సు సంబంధించిన మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మీకు కంప్లీట్గా ప్రాక్టీస్ సెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మెటీరియల్ వెనకాల మీకు ఏమవుతుంది, ప్రాక్టీస్ చేసుకోవడం కోసం మీరు మెటీరియల్ తరోగా చదివిన తర్వాత మీరు ప్రాక్టీస్ కోసం వెనకాల సెట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఎక్స్పర్ట్ గైడ్లైన్స్ కూడా అందించడం జరుగుతుంది. ఇక అన్అకాడమీలో రైజ్ హ్యాండ్ అనే ఫ్యూచర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే మీరు లైవ్ క్లాస్ జరుగుతున్నప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఈ ఫ్యూచర్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇమీడియట్గా లైవ్లోనే మీకు డౌట్స్ అనేది క్లియర్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ దీంతో పాటు మనకి చూసినట్లయితే అన్అకాడమీ బ్యాంక్ స్కాలర్షిప్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తుంది. ఇక్కడ బ్యాంక్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీరి కోసము ఈ స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా ఇది వచ్చేసి మనకి ఫ్రీ రిజిస్ట్రేషన్. ఈ కాంబోట్ ఏదైతే ఉందో స్కాలర్షిప్ కాంబోట్ టెస్ట్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా ఉంది. ఇక్కడ 36 క్వశ్చన్స్ 50 మినిట్స్ 36 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 50 మినిట్స్ టైం ఇస్తారు. ఇందులో మీరు ఫ్రీ ఎన్రోల్ అయితే చేసుకోవచ్చు. ఎన్రోలింగ్ అనేది ఫ్రీ, ఎలాంటి కాస్ట్ లేదు. బ్యాంక్ ఆస్పిరెంట్స్కి యూజ్ అవుతుంది. 36 క్వశ్చన్స్ 50 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్గా ఏంటి సొల్యూషన్, ఈచ్ క్వశ్చన్కి వీడియో సొల్యూషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఎవ్రీ సండే 10 AM ఈ ఎన్రోల్ అనేది అన్అకాడమీ బ్యాంక్ స్కాలర్షిప్ టెస్ట్ అనేది ఎన్రోలింగ్ అవుతుంది. మీరు ఎన్రోల్ అయితే చేసుకున్నట్లయితే మీకు 1 crore వరకు ఈ స్కాలర్షిప్ అయితే ఇస్తున్నారు. ఏదైతే ఈ అన్అకాడమీ బ్యాంక్ కాంబో టెస్ట్ ఏదైతే ఉందో ఈ కాంబోట్లో కంప్లీట్గా మనకి ఏమవుతుంది, ఇక్కడ 1 crore వరకు స్కాలర్షిప్ ఇస్తుంది. ఒకవేళ మీరు అందులో పార్టిసిపేట్ చేసి మీ ర్యాంకు 1 to 3 వచ్చినట్లయితే, సపోజ్ టాప్ ర్యాంక్లో ఉన్నారనుకోండి, 1 ఫస్ట్ నుంచి 3 వరకు అంటే 3 ర్యాంక్స్ వరకు 1 year బ్యాంక్ ప్లస్ సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి ఫ్రీ సబ్స్క్రిప్షన్ అయితే ఇస్తారు. నెక్స్ట్ 4 to 10 వచ్చినట్లయితే 75 స్కాలర్షిప్. ఈ విధంగా ర్యాంక్ వైజ్గా స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అప్ టు 1000 ర్యాంక్ వరకు మీరు ఎవ్రీ సండే 10 AM ఎన్రోల్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. బ్యాంక్ ఆస్పిరెంట్స్కి మంచి అవకాశం అని చెప్పొచ్చు. మీరు దీంట్లోనైతే పార్టిసిపేట్ అయితే చేయండి. ఫ్రీ ఎన్రోల్ అయితే అవుతుంది. ఇక మన టాపిక్ వచ్చేసి పర్సెంటేజెస్ అనేది మనం అర్థమెటిక్ తీసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ పర్సెంటేజెస్ టాపిక్ బేస్ చేసుకొని మనం చాలా టాపిక్స్ అయితే చేస్తాము. పర్సెంటేజెస్ ఒకటి నేర్చుకున్నారనుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా యావరేజెస్ వస్తుంది. నెక్స్ట్ అవుతుంది మిక్చర్ అలిగేషన్. అదేవిధంగా మనకి ఇంకేం వస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజ్, నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్లో కూడా యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా టైమ్ అండ్ వర్క్ ఇలా మనకి 5-6 టాపిక్స్ అయితే ఈ పర్సెంటేజెస్ బేస్ పైన చేస్తాము. పర్సెంటేజెస్ను మనం తరోగా ఉన్నట్లయితే అర్థమెటిక్లో మీరు ఈ 5 to 6 టాపిక్స్ అయితే కవర్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి పర్సెంటేజ్ని జాగ్రత్తగా నేర్చుకోండి. పర్సెంటేజెస్ అనేది అర్థమెటిక్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ పర్సెంటేజ్ చూసినట్లయితే మనకి పర్ అంటే ఏంటి, డివైడ్. పర్ అంటే మనకి మీనింగ్ వచ్చేసి డివైడ్. సెంట్ అంటే 100. సెంట్ అంటే ఏంటి, మనకి 100 అయితే అవుతుంది. పర్ అనేది డివైడ్, సెంట్ అనేది 100 అంటే 100తో డివైడ్ చేయడం అనమాట. పర్సెంటేజ్ అనేది 100తో డివైడ్ చేయడం. పర్సెంటేజ్ అనేది మనకు ఒక సింబల్ మాత్రమే. ఈ సింబల్ని మనం 1/100 అయితే కన్సిడర్ చేస్తాం. ఏంటి, 100తో డివైడ్ చేయడం కాబట్టి పర్సెంటేజ్ అనేది ఒక సింబల్ మాత్రమే. దీన్ని 1/100 అయితే రాస్తాము. ఇక్కడ చూడండి, పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 1/100. దీన్ని ట్రాన్స్పోజ్ చేయండి. 100% ఈజ్ ఈక్వల్ టు 100% ఈజ్ ఈక్వల్ టు 1.
100% ఎంత మనకి 1 అయితే అవుతుంది. 100% అనేది 1కు ఈక్వల్. పర్సెంటేజ్ అనేది ఒక సింబల్ మాత్రమే. ఇది 1/100గా రిప్రజెంట్ చేస్తాం పర్సెంటేజ్ని. 100% ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ పర్సెంటేజెస్ సమ్స్ ఏవైతే ఉన్నాయో శాతాలు, తెలుగులో వచ్చేసి మనం శాతాలు అని పిలవడం జరుగుతుంది. ఈ పర్సెంటేజెస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ప్రాబ్లం చేసేటప్పుడు మీరు పర్సెంటేజ్ని ఫ్రాక్షన్లోకి మార్చాలి. ఫ్రాక్షన్ మెథడ్ ఏదైతే పర్సెంటేజ్ ఇచ్చిన పర్సెంటేజ్ని భిన్నాల రూపంలోకి మార్చినట్లయితే చేయడం అనేది ఈజీగా ఉంటుంది. ఏంటి, ఫ్రాక్షన్లోకి అయితే కన్వర్ట్ చేసుకోవాలి. ఫ్రాక్షన్లోకి ఫ్రాక్షన్ మెథడ్, భిన్నాల మెథడ్ అని కూడా అనడం జరుగుతుంది. భిన్నాల పద్ధతి, ఇక్కడ భిన్నాల పద్ధతి ఫ్రాక్షన్ మెథడ్. ఫ్రాక్షన్ మెథడ్ అంటే ఏంటి, ఇక్కడ పర్సెంటేజ్ని ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయడం, ఇచ్చిన పర్సెంటేజ్ని ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయడం. పర్సెంటేజ్ మనకి పర్సెంటేజ్ని ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయడం. ఏం చేయాలి, దానికోసము పర్సెంటేజ్ సింబల్ని రిమూవ్ చేసి బై 100 చేసినట్లయితే మీకు ఏమవుతుంది, ఫ్రాక్షన్గా కన్వర్ట్ అవుతుంది. సపోజు 20% తీసుకుందాం. 20% తీసుకున్నట్లయితే 1/100, 20%ని 20/100 అయితే ఏంటి చేసినట్లయితే 0కి 0 క్యాన్సల్, 2 1 జా 2 5 జా 20% ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుంది 1/5 ఫ్రాక్షన్లోకి మారుతుంది. మరి ఇది పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్ బాగానే ఉంది. నెక్స్ట్ పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్ టు పర్సెంటేజ్ ఏ విధంగా చేయాలి, పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్ టు పర్సెంటేజ్. మనకి 1/2 ఇచ్చాడు, దీన్ని పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలి. ఇంటూ 100 చేసినట్లయితే ఏమవుతుంది, మనకి పర్సెంటేజ్లో కన్వర్ట్ అవుతుంది. అది 1/2 ఇంటూ 100 అయితే వేయండి, చేసినట్లయితే ఏమవుతుంది 1 జా 5 జా 50% రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయాలంటే బై 100 చేయండి, పర్సెంటేజ్ సింబల్ని రిమూవ్ చేసి. పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్ టు పర్సెంటేజ్ కావాలి అంటే ఇంటూ 100 చేయండి. ఇంటూ 100 చేసినట్లయితే మీకు క్లియర్గా ఫ్రాక్షన్ టు పర్సెంటేజ్, పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్ అయితే మారుతుంది. పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్ బై 100, నెక్స్ట్ ఫ్రాక్షన్ టు పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్ బై 100, ఫ్రాక్షన్ టు పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 100 చేసినట్లయితే మీకు కంప్లీట్గా ఏమవుతుంది, ఫ్రాక్షన్స్ అనేది పర్సెంటేజ్లోకి, పర్సెంటేజ్ అనేది ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ అవుతుంది. ఈ ఏదైతే ఫ్రాక్షన్ మెథడ్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఇచ్చిన పర్సెంటేజ్ని కాంప్లికేటెడ్ కాకుండా ఏదైతే ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసినట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బేసిక్ ఫ్రాక్షన్స్ అయితే చూద్దాం. బేసిక్ ఫ్రాక్షన్స్ కొన్ని అయితే చూద్దాం. ఆల్రెడీ మనము ఏమనుకున్నాం, ఇక్కడ 100% ఈజ్ ఈక్వల్ టు 100% ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ దీన్ని 2 పార్ట్స్ చేయండి. 50% ఈజ్ ఈక్వల్ టు 1/2. నెక్స్ట్ దీన్ని మళ్ళీ డివైడ్ చేయండి. 25% ఈజ్ ఈక్వల్ టు 1/4. 25% ఈజ్ ఈక్వల్ టు 1/4. ఈ విధంగా మీరు ఫ్రాక్షన్ని పర్సెంటేజ్లోకి, పర్సెంటేజ్ని ఫ్రాక్షన్లోకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏంటి, ఇక్కడ 100% ఈజ్ ఈక్వల్ టు 1, నెక్స్ట్ 50% ఈజ్ ఈక్వల్ టు 1/2, నెక్స్ట్ 25% ఈజ్ ఈక్వల్ టు 1/4 అనమాట. ఈ విధంగానైతే కన్వర్ట్ అయితే చేయండి. ఇక్కడ దీనికి సంబంధించి సరే ఇక్కడ 1/2, 1/4 ఇక్కడ ఈజీగా ఉన్నాయి రాస్తున్నాం. కంటిన్యూషన్ అయితే రాద్దాం. 1 ఈజ్ ఈక్వల్ టు 100%, నెక్స్ట్ అదేవిధంగా 1/2 ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఫ్రాక్షన్ టు పర్సెంటేజ్ కదా, 100/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 50%. నెక్స్ట్ ఇక్కడ 1/3 తీసుకోండి. 1/3 కావాలంటే ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఇంటూ 100 చేయాలి. చేసినట్లయితే ఏమవుతుంది మనకి బై 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 33, 1/3%. నెక్స్ట్ 1/4 వచ్చేసి 1/4 ఇంటూ 100, ఫ్రాక్షన్ని పర్సెంటేజ్లోకి మారిస్తే ఏమవుతుంది మనకి 25%. 1/5 తీసుకోండి. 1/5 ఇంటూ 100 చేస్తే ఏమవుతుంది మనకి 20% అయితే వస్తుంది, 20%. నెక్స్ట్ 1/6 తీసుకోండి. 1/6 అంటే ఇంటూ 100, 100/6, 100/6. ఇక్కడ 50 జా, నెక్స్ట్ 3 జా ఏమవుతుంది 50/3. 50/3 అంటే 16, 2/3% ఏంటి 48 + 2 50, 50/3. నెక్స్ట్ 1/7, 1/7 చేసినట్లయితే మనకి ఏమవుతుంది ఇంటూ 100. ఇక్కడ 100/7 దట్ ఈస్ ఈక్వల్ టు 14 7 98, 2/7 100/7 అయితే వస్తుంది. నెక్స్ట్ 1/8 తీసుకోండి. 1/8ని పర్సెంటేజ్లో కన్వర్ట్ చేస్తే 100/8 దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది 2 4 జా, నెక్స్ట్ 2 50 జా, 2 25 జా, నెక్స్ట్ 2 2 జా దట్ ఈస్ ఈక్వల్ టు 20/2 12.5%. నెక్స్ట్ 1/9 ఏదైతే మనకి 1/9 తీసుకోండి. 1/9 తీసుకుంటే ఇంటూ 100 దట్ ఈస్ ఈక్వల్ టు 100/9 దట్ ఈస్ ఈక్వల్ టు 11 1/9.
11 9 99 ప్లస్ 100/9 11. నెక్స్ట్ 1/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 100 చేసినట్లయితే ఏమవుతుంది 100/10 దట్ ఈజ్ ఈక్వల్ టు 10%. నెక్స్ట్ 1/11 చేస్తే 100 100/11 చేస్తే ఏమవుతుంది 9 9 99 1/11 ఏమవుతుంది 1/11 అనేది రావడం జరుగుతుంది. 9 1/11%. నెక్స్ట్ 1/12 తీసుకోండి, ఇంటూ 100 చేయండి. 100 చేస్తే ఏమవుతుంది 100/12 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2 తోటి అయితే కట్ చేస్తున్నాను. 250 260 నెక్స్ట్ 3 25 ఇక్కడ 25/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 అయితే 24 1/3%. నెక్స్ట్ ఇలా సింప్లిఫై చేస్తూనే వెళ్ళండి. ఇక్కడ 1/13 ఇంటూ 100 చేసినట్లయితే ఏమవుతుంది 13/100 చేసినట్లయితే ఏమవుతుంది ఇక్కడ 13 7 91 9/13%. 91 + 900/13%. నెక్స్ట్ 1/14 తీసుకోండి. 1/14 తీసుకుంటే ఏమవుతుంది 100/14 దట్ ఈస్ ఈక్వల్ టు 2 7 250 ఇక్కడ 50/7 వస్తుంది. 50/7 మళ్ళీ కట్ చేయండి. 7 7 49 1/7%. నెక్స్ట్ 1/15 తీసుకోండి. 1/15 తీసుకున్నట్లయితే 100 దట్ ఈస్ ఈక్వల్ టు 100/15. 100/15 మీన్స్ 5 3 నెక్స్ట్ 5 20 20/3 అయితే వస్తుంది. మళ్ళీ కట్ చేయండి. 6 ఏమవుతుంది 18 2/3%. 6 2/3%. ఈ విధంగా ఏదైతే మనకి 1 1/2 1/3 1/4 1/5 1/6 1/7 1/8 ఇలా కంటిన్యూషన్గా 1/15 ఇవి బేసిక్ ఫ్రాక్షన్స్ అనమాట. దీన్ని అయితే గుర్తుపెట్టుకోండి. మీరు ఏం లేదు ఫ్రాక్షన్ని పర్సెంటేజ్లోకి మార్చినట్లయితే ఏమవుతుంది కంప్లీట్గా ఫ్రాక్షన్ టు పర్సెంటేజ్ ఇంటూ 100 చేసి వచ్చిన దాన్ని పర్సెంటేజ్లోకి మార్చుకోండి. అదేవిధంగా పర్సెంటేజ్ని ఫ్రాక్షన్లోకి మార్చుకున్నట్లయితే మీకు ఈజీగానైతే వస్తుంది. ఏదైతే ఉందో ఫ్రాక్షన్ని పర్సెంటేజ్లోకి అదేవిధంగా పర్సెంటేజ్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసినట్లయితే మీరు ప్రాబ్లమ్స్ చేయడానికి అయితే ఈజీగా ఉంటుంది. సరే ఇక్కడ మనకి 1/5 1/3 అన్ని 1/లే ఉన్నాయి. మరి ఒకవేళ మనకి 2/3 ఇచ్చాడు అనుకోండి. సపోజ్ 2/3% ఫ్రాక్షన్ని పర్సెంటేజ్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, 2/3%ని ఫ్రాక్షన్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలని చెప్పేసి డౌట్ అయితే రావచ్చు. ఇక్కడ చూడండి 2/3 అంటున్నాడు. 2/3 ఇక్కడ 2/3ని ఏం చేస్తున్నానంటే 2 × 1/3 1/3 ఆల్రెడీ తెలుసు మనకి. 1/3 ఈజ్ ఈక్వల్ టు 33 1/3% మల్టిప్లై అయితే చేయండి 66. ఇక్కడ 66 మల్టిప్లై చేస్తే 2 33 66. నెక్స్ట్ ఇక్కడ 2/3% అయితే వస్తుంది. మీరు ఈ విధంగా ఏదైతే 1/5 ఫ్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో 1/4 1/2 1/5 అలా మీకు ఏవైతే ఉన్నాయో అవి మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు ఈజీగానైతే వస్తుంది. సపోజ్ 8/5 ఉంది. 8/5ని పర్సెంటేజ్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం, 8/5ని ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం. ఒకవేళ డైరెక్ట్ చేయాలనుకోండి 8/5 × 100 అయితే వేయండి. చేసినట్లయితే ఏమవుతుంది ఇక్కడ 20 నెక్స్ట్ 8 ఎంత అవుతుంది 160% అనేది రావడం జరుగుతుంది. 8/5% మీరు ఈ విధంగానైతే చేయండి. సపోజ్ మనకి 3/8 ఉంది. 3/8ని పర్సెంటేజ్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం, 3/8ని పర్సెంటేజ్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ 3/8 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 × 1/8. 1/8 అంటే మనకి ఆల్రెడీ తెలుసు 12 1/2%. ఇక్కడ 3 × 12 + 1/2 12.5 ఏదైతే ఉందో 12.5ని 12 + 1/2 రాస్తున్నా. ఇక్కడ 12 × 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 36 ప్లస్ ఇక్కడ 3/2. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే మనకి 3/2 అనేది రావడం జరిగింది. ఇది కంప్లీట్గా ప్రాపర్ ఫ్రాక్షన్లో ఉంది. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే మనకి న్యూమరేటర్ అనేది పెద్దగాను డినామినేటర్ అనేది చిన్నగాను ఉంది. కాబట్టి ఏంటి మళ్ళీ ఇక్కడ 3/2 అనేది మళ్ళీ డివైడ్ అవుతుంది, 2తో డివైడ్ అవుతుంది. కాబట్టి ఏం చేస్తున్నాను 36 ప్లస్ ఇక్కడ మళ్ళీ 3/2 అనేది 1/2 అయితే రావడం జరుగుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 36 + 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 37 1/2%. ఎంత 36 + 1 ఈజ్ ఈక్వల్ టు 37 1/2% దట్ ఈజ్ ఈక్వల్ టు 37.5%. 3/8ను మనము 37.5%గా కన్వర్ట్ అయితే చేస్తాం. మీరు పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్, ఫ్రాక్షన్ టు పర్సెంటేజ్ చేయండి, ఈజీగానైతే వస్తుంది. ఈ విధంగా మీరు ఎలాంటి ఫ్రాక్షన్ ఇచ్చినా సరే మీరు పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయండి. సపోజ్ పర్సెంటేజ్ ఇచ్చారనుకోండి
పర్సెంటేజ్ ఇస్తే మీరు ఫ్రాక్షన్లోకి అయితే కన్వర్ట్ అయితే చేసుకోండి. ఈజీగానైతే చేయొచ్చు. ఇవైతే మీకు బేసిక్ ఏవైతే ఉన్నాయో మనకి బేసిక్ ఫ్రాక్షన్స్ బేసిక్ ఇక్కడ ఫ్రాక్షన్ టు పర్సెంటేజ్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం జాగ్రత్తనైతే గుర్తుపెట్టుకోవాలి. లేదు గుర్తుపెట్టుకోమంటే మీరు డైరెక్ట్ చేసిన నో ప్రాబ్లం. కావాల్సి ఉంటే టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మీరు ఇవి బేసిక్ ఫ్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని గుర్తుపెట్టుకున్నట్లయితే ఇమ్మీడియట్గా చేయడానికైతే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరైతే జాగ్రత్తనైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ విధంగా ఏదైతే మనకి బిగ్ ఫ్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చేయడానికైతే మనము ఈ మెథడ్ని అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఈ విధంగానైతే ఫాలో అయిపోండి. ఇక దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు 120లో 50% 20% అంటే ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. 120లో 50%లో మళ్ళీ 20% ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఫస్ట్ 120 తీసుకుంటున్నాను. 120 50%, 50%, 50% నెక్స్ట్ ఇంటూ 20%, 120 ఇంటూ 1/2 ఇంటూ 20% అంటే మనకి 1/5 కట్ చేయండి. 2 1 జా 2 60 జా నెక్స్ట్ 5 1 జా 5 12 జా ఎంత వచ్చింది మనకి ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏం లేదు, పర్సంటేజ్ని ఏం చేస్తున్నాను నేను ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేశాను. 50%ని 1/2, 20%ని 1/5 అయితే రాస్తున్నాను. 20% సార్ ఎలా వచ్చింది అని డౌట్ రావచ్చు. 20% అంటే ఏం చేయాలి? ఏం లేదు, 20 ఈ పర్సంటేజ్ సింబల్ని రిమూవ్ చేసి బై 100 చేయండి. బై 100 చేస్తే ఏమవుతుంది? 0కి 0 క్యాన్సల్, 1 జా 5 అయితే వస్తుంది. ఏమవుతుంది మనకి 20% అనేది 1/5. మీరు డైరెక్ట్ గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగానైతే 20% అయితే వస్తుంది. లేదంటే కొంచెం కాంప్లికేట్ అవుతుంది. అందుకోసం ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్ గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ 1/5 అనేది రావడం జరుగుతుంది. సింపుల్గా ఈ విధంగానైతే చేయొచ్చు. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈ క్వశ్చన్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 400లో 25%లో 20% అంటే ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ 400 ఇంటూ 25% అంటే ఎంత మనకి 1/4 నెక్స్ట్ 20% అంటే 1/5. ఇక్కడ 4 1 జా 4 100 జా నెక్స్ట్ అదేవిధంగా 5 1 జా 5 20 జా 20 జా ఈజ్ ఈక్వల్ టు 100. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? ఆన్సర్ వచ్చేసి 20 రావడం జరిగింది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా సింపుల్గా మీకు ఫ్రాక్షన్ తెలిసినట్లయితే ఈజీగా చేయొచ్చు. 25%ను ఏ విధంగా కన్వర్ట్ చేస్తున్నాను? 25/100 పర్సెంటేజ్ సింబల్ను రిమూవ్ చేసి బై 100 పెట్టుకోండి. 5 5 జా నెక్స్ట్ 5 20 జా 1 జా నెక్స్ట్ 5 జా ఏమవుతుంది? 1/5 అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ 1/4 అయితే వస్తుంది. 1/5 1 జా 5 4 జా 20 1/4 అయితే వస్తుంది. ఇక్కడ 20% వచ్చేసి మనకి 1/5 అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు పర్సెంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే మీరు క్వశ్చన్ చేయడం అయితే తొందరగా అవుతుంది. కాబట్టి మీరు పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్ అయితే నేర్చుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే 300 ఒక సంఖ్యలో 20% అయితే ఆ సంఖ్యలో 120% ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు? ఒక 300 ఒక సంఖ్యలో 20% అయితే ఆ సంఖ్యలో 120% ఎంత? నేనేమంటున్నాను? లెట్ ఎక్స్ బి ఏ నెంబర్. ఎక్స్ బి ఏ నెంబర్ ఏదైతే మనకు కావాల్సిన నెంబర్ అయితే ఉందో ఎక్స్ అయితే తీసుకుంటున్నాను. ఎక్స్లో 20%, ఎక్స్లో 20% ఎంత అంటున్నాడు? 300 అంటున్నాడు. 20% ఏం రాయొచ్చు? నేను ఏం రాస్తున్నాను? 1/5 ఇంటూ 300. ఇక్కడ ఎక్స్ కావాలి కదా, ఈ 5ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి, మల్టిప్లై చేయండి. 300 ఇంటూ 5 అయితే వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1500. మనకు కావాల్సిన ఏదైతే నెంబర్ ఏదైతే ఉందో అదేమవుతుంది? 1500 అయితే అవుతుంది. 1500లో 120% ఎంత? 1500 ఇంటూ 120%. 120% అంటే ఏం రాస్తాం? సింపుల్గా ఇక్కడ 120/100 అయితే వేయండి. చేసినట్లయితే 0కి 0 క్యాన్సల్, ఈ 0కి 0 క్యాన్సల్. మనకి 150 ఇంటూ 12 అయితే వస్తుంది. ప్రోడక్ట్ చేయండి. ప్రోడక్ట్ చేసినట్లయితే ఏమవుతుంది? 1500 ప్లస్ 300 ఎంత అవుతుంది మనకి? 1800 అయితే ఆన్సర్ అయితే వస్తుంది. ఎంత? 1500 ప్లస్ 300. ఎందుకు? 12 ఇక్కడ చూడండి. 10 15 జా 1500 నెక్స్ట్ 150 ఇంటూ 10 ప్లస్ ఇంకా 2 మిగులుతుంది. 150 ఇంటూ 2 చేస్తే 300. 1500 ప్లస్ 300 ఏమవుతుంది? 1800 అయితే అవుతుంది. 1800 అది మనకి కావాల్సిన ఆన్సరు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏం లేదు, ఇక్కడ సింపుల్గా చూడండి. 20%ని మనం 20/100 పెట్టుకుంటే కొంచెం లేట్ అవుతుంది. ఇక్కడ ఏంటి 1/5 అయితే పెట్టుకున్నాను. డైరెక్ట్ మీరు బేసిక్ ఫ్రాక్షన్స్ ఏవైతే గుర్తుపెట్టుకుంటున్నారో అది ఈజీగా చేయడానికి ఉంటుంది. ఇక్కడ 120% అనేది మనకి బేసిక్ ఫ్రాక్షన్ కాదు కాబట్టి బై 100 అయితే చేశాను. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బేసిక్ ఫ్రాక్షన్స్ 20%, 30% నెక్స్ట్ అదేవిధంగా 45%, ఈ విధంగా 40%, ఈ విధంగా అనేది బేసిక్ ఫ్రాక్షన్స్ కాబట్టి మీరు ఫ్రాక్షన్ రూపంలో గుర్తుపెట్టుకుంటే ఈజీగా క్యాలిక్యులేట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారు? 20% 1/5 అంటున్నాను ఇంటూ 300 చేసినట్లయితే సింపుల్గానైతే సమ్స్ అయితే చేయొచ్చు.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక సంఖ్యలో 16 2/3%ని దానితో కలిపితే ఫలితము 5663 అవుతుంది. అసలు ఆ సంఖ్యను కనుగొనండి అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ 16 2/3% అయితే ఉందో దీన్ని ఫ్రాక్షన్లోకి అయితే కన్వర్ట్ చేయండి. కన్వర్ట్ చేసినట్లయితే ఏమవుతుంది, ఫస్ట్ అయితే దీన్ని ఏం చేస్తాను, 16 2/3%ని ఫ్రాక్షన్లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నాను. ఫ్రాక్షన్లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నాను. ఏమవుతుంది, 50/3. ఈ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో ఫ్రాక్షన్ని పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి, పర్సెంటేజ్ సింబల్ను రిమూవ్ చేయాలి. పర్సెంటేజ్ సింబల్ అంటే 50/3 ఇంటూ 100 అయితే వేయండి. చేసినట్లయితే 0కి 0 క్యాన్సల్, 5 1 జా 5 2 జా ఏమవుతుంది, మనకి 1/6 అనేది రావడం జరుగుతుంది. ఏంటి, 1/6 అనేది మనకి 16 2/3%ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 1/6 అనేది మనకి కావాల్సిన ఆన్సర్. ఏంటి, 1/6 ఒకవేళ మీకు ఫ్రాక్షన్ పర్సెంటేజ్ 16 2/3 గుర్తుపెట్టుకున్నట్లయితే డైరెక్ట్ వస్తుంది. ఇది అందరికి అర్థం కావడం కోసం అని చెప్పి నేను కన్వర్షన్ అయితే చేస్తున్నాను. ఇంకా మనం ముందు క్లాసెస్లో మాత్రం కన్వర్షన్ ఉండదు, డైరెక్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఏ విధంగా కన్వర్ట్ చేయాలి ఇక్కడ చూపిస్తున్నాను. కాబట్టి 16 2/3ని ఫస్ట్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. ఇది ఫ్రాక్షన్లో పర్సెంటేజ్ వస్తుంది. పర్సెంటేజ్ సింబల్ని రిమూవ్ చేసి బై 100 అయితే పెట్టుకోండి. పెట్టుకున్నట్లయితే మనకి ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయిపోతే మనకి ఫ్రాక్షన్ ఫామ్లోకి అయితే వస్తుంది. 16 2/3 మనకి ఫ్రాక్షన్ ఫామ్. ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇక్కడ ఏదైతే మనకి డినామినేటర్ ఏదైతే ఉందో మనకి ఫ్రాక్షన్ తీసుకున్నప్పుడు పర్సెంటేజ్ టాపిక్ చేస్తున్నప్పుడు పర్సెంటేజ్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసినప్పుడు ఏదైతే డినామినేటర్ ఏదైతే ఉందో డినామినేటర్ మనకి ఒరిజినల్ నెంబర్ను రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏదైతే మనకి న్యూమరేటర్ ఏదైతే ఉందో అది రిజల్టింగ్ నెంబర్ని అయితే రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. మనకి అసలు సంఖ్యనేమో డినామినేటరు, అసలు సంఖ్య డినామినేటర్ యూనిట్స్ని, అదేవిధంగా మనకి వచ్చే లేదంటే ఒక సంఖ్య నుండి తీసివేయడం కానీ లేదంటే కలపడం కానీ కలిపినప్పుడు ఏదైతే రిజల్టింగ్ నెంబర్ ఏదైతే వస్తుందో ఆ నెంబర్ అనేది న్యూమరేటర్ని రిప్రజెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఫ్రాక్షన్లో పర్సెంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసిన తర్వాత మనకి డినామినేటర్లో ఏదైతే నెంబర్ ఏదైతే ఉందో, యూనిట్స్ ఏవైతే ఉన్నాయో లేదంటే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబరు ఒరిజినల్ నెంబర్ను రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి న్యూమరేటర్లో ఉన్నది ఏదైతే ఉందో అది రిజల్టింగ్ నెంబర్ని అయితే రిప్రజెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు, 16 2/3% మనకి 1/6 వచ్చింది. ఇక్కడ దీనికి ఏం చేస్తున్నాడు, ఇది ఒరిజినల్ నెంబర్కి ఎంత కలుపుతున్నాడు, 16 2/3%ని కలిపితే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది, 5663 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ డినామినేటర్లో ఉన్న రిజల్టింగ్ నెంబర్కి ఎంత కలుపుతున్నాడు, 1 కలుపుతున్నాడు. కలిపితే ఎంత అవుతుంది, మనకి ఎన్ని యూనిట్స్ అవుతుంది, 7 యూనిట్స్ అవుతుంది. 7 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 5663. 7 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 5663. ఇక్కడ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు కట్ చేయండి, 7తో కట్ చేసినట్లయితే ఏమవుతుంది, మనకి 5663/7. 1 జా నెక్స్ట్ 7 జా 7 1 జా 7 8 జా 56, 0 పెట్టుకుంటున్నాను, 63 వస్తుంది. 7 9 జా 63. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 809. మనకి ఒరిజినల్ నెంబర్ కావాలంటున్నాడు. ఒరిజినల్ నెంబర్ ఎంత, ఎన్ని యూనిట్స్, 6 యూనిట్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు 809 ఇంటూ 6 అయితే వేయండి. 6 వేస్తే ఏమొస్తుంది మనకి, ఇది 54, ఇక్కడ 48, 4854 అనేది మనకి కావాల్సిన ఆన్సరు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎప్పుడైనా మనకి పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. ఏదైతే మనకి డినామినేటర్లో ఉన్న నెంబర్ ఏదైతే ఉందో అది ఒరిజినల్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ న్యూమరేటర్లో ఉన్నది రిజల్టింగ్ని అయితే రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటి, 1/6ని కలిపితే అంటున్నాడు. కలిపితే న్యూమరేటర్ని డినామినేటర్ని ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఈ యాడ్ చేసిన యూనిట్స్ ఏవైతే ఉన్నాయో 7 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి 5663 అవుతుంది. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 809 అవుతుంది. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 809. మనకి ఒరిజినల్ నెంబర్ కావాలి కదా, అసలు సంఖ్య కావాలంటున్నాడు. అసలు సంఖ్య ఎన్ని యూనిట్స్, 6 యూనిట్స్. 6 ఇంటూ 809 చేస్తే మనకి 4854 అనేది రావడం జరుగుతుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 62.5 ఏమంటున్నాడు, ఒక సంఖ్యలో 62.5%ని దాని నుండి తీసివేస్తే ఫలితము 6921 అవుతుంది. అసలు ఆ సంఖ్యను కనుగొనడం అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ 62%, 62 1/2% అంటే దీన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. 62 1/2% ఏమవుతుంది మనకి, 125/2%. ఈ పర్సెంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 125/2 ఇంటూ 100 చేస్తే ఏమొస్తుంది, 25 5 జా నెక్స్ట్ 25 4 జా
ఏమవుతుంది మనకి 5/8 అయితే రావడం జరుగుతుంది. ఏంటి మనకి 5/8 అయితే వస్తుంది. 5/8 అనేది మనకి కావాల్సిన ఫ్రాక్షన్. 62.5 వచ్చేసి మనకి 5/8 ఫ్రాక్షన్. మీరు 62.5 5/8 గుర్తుపెట్టుకున్నట్లయితే పర్లేదు. లేదు అంటే మీ విధంగా కన్వర్షన్ అయితే చేయండి. కన్వర్షన్ చేసినట్లయితే మీకు ఈ విధంగానైతే వస్తుంది. 62.5 = 5/8. ఇక్కడ ఏమంటున్నాడు, సంఖ్య నుండి తీసివేస్తే అంటున్నాడు. ఇక్కడ 5/8 డిఫరెన్స్ చూడండి. తీసివేస్తే అన్నప్పుడు డిఫరెన్స్ చూడాలి, కలిపితే అన్నప్పుడు న్యూమరేటర్ని డినామినేటర్ని యాడ్ చేయాలి. డిఫరెన్స్ వచ్చేసి 3 యూనిట్స్ = ఎంత, 6921. 3తో కట్ చేయండి. 3 1 జా, నెక్స్ట్ 3 2 జా, 3 3 జా, ఏమవుతుంది 0721. అంటే 1 యూనిట్ = 2307. 1 యూనిట్ = 2307 అయితే వస్తుంది. 1 యూనిట్ = 2307. మనకి ఎన్ని యూనిట్స్ కావాలా, 8 యూనిట్స్ కావాలి. 8 యూనిట్స్ = 2307 × 8 చేసినట్లయితే ఏమవుతుంది, 7 8 జా 56, నెక్స్ట్ 7 8 జా 56, నెక్స్ట్ 7 3 జా 24, 2, నెక్స్ట్ 7 2 జా 16 18, 184 56, 184 56. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏం లేదు, ఇక్కడ సింపుల్గానైతే చేయండి. పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. ఇక్కడ తీసివేస్తే అంటే ఏదైతే ఫ్రాక్షన్ ఉందో ఫ్రాక్షన్ న్యూమరేటర్ డినామినేటర్ డిఫరెన్స్ తీసుకొని ఇన్ని యూనిట్స్ తీసుకొని దీనికి ఈక్వేట్ చేసి 1 యూనిట్ యూనిటరీ మెథడ్ యూజ్ చేయండి. యూనిటరీ మెథడ్ ఏదైతే మనము 1 యూనిట్కి ఈక్వేట్ చేస్తున్నామో యూనిటరీ మెథడ్ అని పిలవడం జరుగుతుంది. దీన్ని ఈ 1 యూనిట్కి ఈక్వేట్ చేసి మనకు కావాల్సిన ఎన్ని యూనిట్స్ కావాలో అన్ని యూనిట్స్కి అయితే చేసినట్లయితే మనకు కావాల్సిన ఆన్సర్ అయితే వస్తుంది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 6 2/3% ఫలితం నుండి తీసివేస్తే ఫలితము 7056 అవుతుంది. అసలు సంఖ్యను కనుగొనండి. 6 2/3% ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. 6 2/3% ఎంత అవుతుంది, 18. 20/3 20/3%. 20/3 అంటే 20/3 ఇంటూ పర్సంటేజ్ని రిమూవ్ చేస్తే 100. ఇక్కడ 0కి 0 క్యాన్సల్, 1 జా, నెక్స్ట్ 5 జా, దట్ ఈస్ = 1/15. ఏమవుతుంది, 1/15 అయితే మనకి ఫ్రాక్షన్ అయితే వస్తుంది. 6 2/3% = 1/15 ఫ్రాక్షన్. ఏమంటున్నాడు, తీసివేస్తే అంటున్నాడు. డిఫరెన్స్ ఎంత, 14 యూనిట్స్ = 7056. ఇక్కడ 14 1 యూనిట్ = 14 5 జా 70, 0 14 4 జా 56. 504 ఎన్ని యూనిట్స్ కావాలి మనకి, 15 యూనిట్స్. 504 × 15, 15 5 జా 15 4 జా 60, నెక్స్ట్ 15 5 జా 75. ఏమవుతుంది, 7560 అనేది మనకి కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగానైతే ఫ్రాక్షన్ ఏదైతే పర్సంటేజ్ ఉందో పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. ఒకవేళ ఇక్కడ తీసివేస్తే అంటే డిఫరెన్స్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ డినామినేటర్ యొక్క డిఫరెన్స్ని, అదేవిధంగా కలిపితే అన్నప్పుడు వాటి యొక్క సమ్ని ఏదైతే నెంబర్ రిజల్టింగ్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఈక్వేట్ చేసినట్లయితే మీకు కావాల్సిన ఆన్సర్ అయితే వస్తుంది సింప్లిఫై చేస్తే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక సంఖ్యకు ఏమంటున్నాడు, 1240 కలిపితే ఆ సంఖ్య యొక్క ఫలితం ఏదైతే ఉందో ఇది 444 4/9% పెరుగును. అసలు ఆ సంఖ్యను కనుగొనడం అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ 444 అని ఇవ్వడం జరుగుతుంది. 444 4/9%. మరి దీని ఫ్రాక్షన్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం, ఇక్కడ 100 ఎబవ్ ఉంది. 400 + 44 4/9. ఈ 400% 100% మనకి 1 అని తెలుసు. దట్ ఇంప్లాయిస్ 400% అని అయితే ఏమవుతుంది మనకి ఇక్కడ 4% అయితే 4 అయితే అవుతుంది. 4 ప్లస్ ఇక్కడ 44 4/9%. 44 4/9% అయితే ఏమవుతుంది మనకి 4/9 వస్తుంది ఫ్రాక్షన్లోకి. దీనికి మెథడ్ ఏంటి మనకి, ఇది ఇక్కడ చేసినట్లయితే ఏమవుతుంది మనకి 396 + 4/9 దట్ ఈస్ = 400/9%. నేను మిక్స్డ్ ఫ్రాక్షన్ని కన్వర్ట్ చేస్తున్నాను. ఇక్కడ 44 × 9 396 ప్లస్ ఈ 4 యాడ్ చేయండి 400/9%. 400/9 ఇంటూ పర్సంటేజ్ సింబల్ చూపిస్తే 100, 0కి 0 క్యాన్సల్, 4/9 అయితే రావడం జరుగుతుంది. 4/9 ఇక్కడ యాడ్ చేయండి ఎంత, 36 + 4 దట్ ఈస్ = 40/9%. ఏమవుతుంది, 40/9. 444
బై 9% ఈజ్ ఈక్వల్ టు 40/9 ఫ్రాక్షన్ అయితే వస్తుంది. ఇక్కడ 40/9%. ఏదైతే మనకి 100 ఎబో ఇచ్చినప్పుడు ఏదైతే 400 ఇచ్చాడు కదా, 100కి రౌండ్ ఫిగర్ చేయండి. ఏదైతే మనకి 300 ఇచ్చాడు అనుకోండి, 344 ఇస్తే 300 + 44 అని రాసుకోండి. లేకపోతే 220 ఇచ్చాడు అనుకోండి, 200 + 20 ఈ విధంగా కన్వర్ట్ అయితే చేసుకోండి. ఏదైతే రౌండ్ ఫిగర్ 100 దగ్గర వేసిన తర్వాత రిమైనింగ్ రాసి రిమైనింగ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసి మీరు యాడ్ చేసినట్లయితే మనకి ఈ విధంగానైతే వస్తుంది. 444 4/9% ఈజ్ ఈక్వల్ టు 40/9 అయితే వస్తుంది. 40/9 ఏమంటున్నాడు, సంఖ్యను కలిపితే ఏదైతే మనకి 100 ఎబోవ్ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు ఇక్కడ జాగ్రత్త అనేది అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే మనకి 100 ఎబోవ్ పర్సెంటేజ్ ఇస్తున్నాడో 100 ఎబోవ్ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్ యొక్క డిఫరెన్స్ను మాత్రమే కన్సిడర్ చేయాలి. ఫ్రాక్షన్ యొక్క డిఫరెన్స్ని మాత్రమే, అంటే 40/9 ఉంది, దీని యొక్క డిఫరెన్స్ని ఆల్వేస్ కన్సిడర్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఎంత, 31 యూనిట్స్ వస్తుంది. 31 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1240. ఇక్కడ దీన్ని 4తో మల్టిప్లై చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 40. 1240/31 చేస్తే క్యాన్సిల్ చేస్తే మనకి 40 యూనిట్స్ అయితే వస్తుంది. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 40. ఎన్ని యూనిట్స్ కావాలి మనకి, ఒరిజినల్ నెంబరు మనకి డినామినేటర్లో ఉంటుంది కాబట్టి 9 యూనిట్స్ కావాలి. 9 × 40 దట్ ఈజ్ ఈక్వల్ టు 360. మనకి ఒరిజినల్ నెంబరు ఏమవుతుంది, 360 అనేది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా ఏదైతే మనకి 100 ఎబోవ్ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు మనకి 100కి రౌండ్ అప్ చేయండి. రౌండ్ అప్ చేసిన తర్వాత మిగిలిన ఫ్రాక్షన్ యాడ్ చేయండి. ఏదైతే ఫ్రాక్షన్ పర్సెంటేజ్ ఉందో దాన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. 2 ఫ్రాక్షన్స్ని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మనకి కావాల్సిన పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్ అయితే కన్వర్ట్ అవుతుంది. అయిన తర్వాత ఏం చేస్తారు, కంప్లీట్గా ఏంటి, ఒకవేళ ఇలా 100 ఎబోవ్ ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్ డినామినేటర్ న్యూమరేటర్ యొక్క డిఫరెన్స్ మాత్రమే తీసుకోవాలి. పెరుగును అని ఇచ్చాడు కాబట్టి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ డిఫరెన్స్ మాత్రమే తీసుకోవాలి. ఈ కేసులో మాత్రం మనకి ఏదైతే డిఫరెన్స్ ఇస్తే డిఫరెన్స్, ఏదైతే తీసివేస్తే అంటే సబ్ట్రాక్షన్ అంటే సబ్ట్రాక్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ అడిషన్ అంటే యాడ్ అయితే చేయాలి. ఈ డిఫరెన్స్ని అయితే జాగ్రత్తగా గమనించండి. 100 ఎబోవ్ ఉన్నప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ యొక్క డిఫరెన్స్ మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమంటున్నాడు, ఒక సంఖ్యకు 68 కలిపితే ఆ సంఖ్య 157 1/% పెరిగింది. 150 + 1/7% అయితే పెరగడం జరిగింది. అయితే ఆ అసలు సంఖ్యను కనుగొనండి. ఇప్పుడు ఏం చేస్తున్నాను, 150 నేను రాస్తున్నాను, 100 + 57 1/7. 57 1/7. 100% అంటే ఎంత మనకి, 100% అంటే మనకి 1 ప్లస్ 57 1/7%. ఒకసారి అయితే పర్సెంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేద్దాం. మల్టిప్లై చేసినట్లయితే ఏమవుతుంది, 49 అంటే 9 వస్తుంది. ప్లస్ ఇది 56 4 56 35 + 4 39 + 1/7 అయితే వస్తుంది. అంటే ఏమవుతుంది, 400/7%. 400/7% అంటే 400 ఇంటూ పర్సెంటేజ్ రిమూవ్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అవుతుంది. 4/7 అయితే రావడం జరుగుతుంది. 4/7 అనేది మనకి ఫ్రాక్షన్లో కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ 4/7 దీన్ని మల్టిప్లై చేయండి. ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది మనకి, ఇక్కడ 7 + 4/7 దట్ ఈజ్ ఈక్వల్ టు 11/7 అనేది మనకి ఫ్రాక్షన్లో కన్వర్ట్ అయిపోయింది. ఏంటి, ఇచ్చిన పర్సెంటేజ్ ఏదైతుందో 157 1/7% కన్వర్టెడ్ ఇంటూ ద ఫ్రాక్షన్ 11/7 వచ్చింది. ఇది మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా అవుతుంది. ఒకవేళ మీరు ఫాస్ట్ కాలిక్యులేషన్ చేసినట్లయితే మీరు ఈజీగానైతే చేయొచ్చు, పెద్ద కష్టమేమి ఉండదు. పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్ మనకి వన్స్ ఫ్రాక్షన్ వచ్చేసిందా ఇంకా 2-3 సెకండ్స్లో ఆన్సర్ రావడానికి అయితే స్కోప్ అయితే ఉంటుంది. ఏమంటున్నాను, ఇక్కడ పర్సెంటేజ్ 100 ఎబోవ్ ఉన్నప్పుడు దీని డిఫరెన్స్ మాత్రమే తీసుకోవాలి. డిఫరెన్స్ ఎంత, 4 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 68. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, క్యాన్సిల్ అయితే వేయండి. క్యాన్సిల్ చేసినట్లయితే ఏమవుతుంది, 68 అంటే మనకి 17 వస్తుంది. 4 17s 68. ఎన్ని యూనిట్స్ కావాలి మనకి, ఒరిజినల్ యూనిట్స్ ఎన్ని, ఒరిజినల్ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 7. 7 × 17 చేస్తే ఏమవుతుంది మనకి 119 అయితే ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏంటి, 100 ఎబోవ్ ఇచ్చినప్పుడు 100కి రౌండ్ అప్ చేయండి, లేకపోతే 200 ఇచ్చినప్పుడు 200కి రౌండ్ అప్ చేయండి. రిమైనింగ్ ఫ్రాక్షన్ రాయండి. ఈ రిమైనింగ్ ఫ్రాక్షన్ని మనకి ఏంటి, ఫ్రాక్షన్ పర్సెంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేసి 100 ఎబోవ్ ఇచ్చిన కేసులో ఇక్కడ మాత్రం న్యూమరేటర్ డినామినేటర్ యొక్క డిఫరెన్స్ని మాత్రమే కన్సిడర్ చేయాలి. డిఫరెన్స్ ఎంత, 4 యూనిట్స్. 4 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 68.
1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 70. మనకి ఒరిజినల్ ఎంత 7 కదా, 7 ఇంటూ 17 చేసినట్లయితే మనకి 119 అయితే వస్తుంది. ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 32 1/2% పెరిగి దాని వెడల్పు 20% తగ్గినట్లయితే వైశాల్యంలో మార్పు శాతం కనుగొనండి అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ 37 1/2%, 37 1/2%ని ఫస్ట్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. నెక్స్ట్ 20%ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. 20% అంటే మనకు సింపుల్ 1/5%. మరి దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి? దీన్ని ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం? 30 ఫస్ట్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది? 37 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ 4 14 నెక్స్ట్ 6 7 75/2 ఏమవుతుంది? 75/2%. 75/2%ని పర్సెంటేజ్ రిమూవ్ చేస్తే 100. ఇక్కడ 3 4 ఏమవుతుంది? 3/8 3/8 ఫ్రాక్షన్. 3/8 ఫ్రాక్షన్. మనకి ఏమంటున్నాడు? ఒక పొడవు ఎంత పెరిగింది? ఒక పొడవు పెరిగింది, వెడల్పు తగ్గింది. ఇక్కడ ఏం చేస్తున్నాను? లెంత్ బ్రెడ్త్ ఏరియా తీసుకుంటున్నాను. పొడవు పెరిగింది అంటున్నాడు. ఇక్కడ బేసిక్ ఎన్ని యూనిట్స్? 8 యూనిట్స్. నెక్స్ట్ ఇక్కడ పెరిగింది ఎంత అంటే 11. నెక్స్ట్ అదేవిధంగా బేసిక్ ఎన్ని యూనిట్స్? బ్రెడ్త్లో మనకి 5. తగ్గింది అంటే ఏమవుతుంది? 4. ఒకటి తగ్గింది. డిఫరెన్స్ చూడండి. తగ్గింది అన్నప్పుడు డిఫరెన్స్, పెరిగింది అన్నప్పుడు అడిషన్. పొడవు మాత్రం లెంత్లో 8 యూనిట్స్ ఉన్నది కాస్త ఏమైంది? 11. 8 + 3 వేస్తే మనకి 11 అయింది. ఇక్కడ బ్రెడ్త్ వచ్చేసి వెడల్పు వచ్చేసి ఏమైంది? 5 యూనిట్స్ ఉన్నది కాస్త డిఫరెన్స్ చేస్తే 4 యూనిట్స్. మల్టిప్లై చేయండి. ఇక్కడ 40 నెక్స్ట్ 44 ఏమవుతుంది? 44. డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ వచ్చేసి మనకి +4. ఏదైతే రిజల్టింగ్ అనేది ఎక్కువగా ఉంది. ఏదైతే మనకి ఫలిత వైశాల్యం ఏదైతే ఉందో, ఫలిత వైశాల్యం వచ్చేసి మనకి ఎక్కువగా ఉంది. 44 ఉంది. మొదటిది 40 ఉంది. ఇక్కడ ఏమవుతుంది? +4 అంటే ఏమవుతుంది? పెరుగుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. దీని యొక్క వైశాల్యం ఏదైతే ఉందో దీని యొక్క మార్పు ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. కాబట్టి 4 బేసిక్ ఎంత? డిఫరెన్స్ ఎంత? 4. నెక్స్ట్ బేసిక్ ఎంత? 40 × 100 చేయండి. 100 చేస్తే ఏమవుతుంది? 0కి 0 క్యాన్సల్. నెక్స్ట్ 4కి 4 క్యాన్సల్. ఎంత? 10% ఇంక్రీజ్. 10% అనేది ఇంక్రీజ్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది మనకి కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక చతురస్ర భుజాలలో 20% పెరిగితే దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? చతురస్ర భుజాలలో 20% పెరిగింది, వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత అంటున్నాడు. ఇక్కడ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 20%ని ఫస్ట్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. 1/5 సైడ్. నెక్స్ట్ పెరిగింది, ఇక్కడ 6 అయింది. ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? 5 × 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 25. నెక్స్ట్ 6 × 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 36. డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ వచ్చేసి మనకి ఏమవుతుంది? 9 డిఫరెన్స్ అయితే రావడం జరుగుతుంది. ఎంత? 9 డిఫరెన్స్. 11 డిఫరెన్స్ వస్తుంది. 11/25 × 100 పర్సెంటేజ్ కావాలి కదా. పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 4 మనకి ఎంత? 11 × 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 44. 44% అనేది మనకు కావాల్సిన ఆన్సరు. ఇక్కడ మనకి మిస్ అయినట్టుంది. ఇక్కడ 44 పెట్టుకోండి. ఏదైనా ఒక ఆప్షన్ని. 44 అనేది మనకి కావాల్సిన ఆన్సరు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏంటి ఇక్కడ చూడండి. డిఫరెన్స్ వచ్చేసి 11 డిఫరెన్స్ అయితే వస్తుంది. 11 యూనిట్స్ డిఫరెన్స్ బై బేసిక్ ఎంత ఉంది? బేసిక్గా మనకి 25 అనేది ఉంది. 25 × 100 చేయండి. పర్సెంటేజ్ కావాలి కాబట్టి ఇక్కడ 44% అనేది రావడం జరుగుతుంది. ఆప్షన్ బి ఇస్ ద ఇక్కడ స్లైడ్లో ఉన్నట్టుంది, నెంబర్ మిస్ అయినట్టుంది. 44 అనేది మనకి కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక దీర్ఘచతురస్రం యొక్క భుజాలలో ఒకటి 20%, మరొకటి 4% పెరిగితే వైశాల్యంలో మార్పు శాతం కనుగొనండి అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఒకటి మనకి ఏంటి పెరుగుతుంది, ఏంటి తగ్గుతుంది అని మాత్రం ఇవ్వలేదు. జస్ట్ ఒక భుజం పెరుగుతుంది, ఒక భుజం తగ్గుతుంది అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఏమంటున్నాడు? చతురస్రంలో ఒకటి 20%, ఒకటి 4%, రెండు కూడా పెరుగుతున్నాయి. వైశాల్యంలో మార్పు శాతం ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. రెండు కూడా పెరుగుతున్నాయి. 25%ని ఏం రాస్తున్నాను నేను? 1/4 అయితే రాస్తున్నాను. నెక్స్ట్ 4%ని 1/25 అంతే కదా. 4% అంటే 4/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/25. 25 4 మనకి 100 వస్తుంది. ఇక్కడ చూడండి. లెంత్
బ్రెడ్త్, నెక్స్ట్ ఏరియా. దీర్ఘచతురస్రం అంటున్నాడు కదా, ఫస్ట్ లెంత్ తీసుకుందాం. 4 యూనిట్స్ ఎంత అయింది, పెరిగింది 5 యూనిట్స్ అయింది. నెక్స్ట్ ఇది 25 పెరిగితే ఏమవుతుంది 26 అవుతుంది. ప్రోడక్ట్ చేయండి, ఎంత 100. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి 130. 26 5 130. డిఫరెన్స్ చూడండి, డిఫరెన్స్ మనకి ఏదైతే రిజల్టింగ్ ఏదైతే ఉందో రిజల్టింగ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఇంక్రీజ్డ్ అవుతుంది. 30/100 30/100 ఇంటూ 100%. ఇక్కడ బేసిక్గా మనకి ఎంత ఉంది 100 యూనిట్స్ కాబట్టి 100కి 100 క్యాన్సిల్ అయితే 30% అనేది ఇంక్రీస్డ్ పర్సెంటేజ్. 30 అనేది ఇంక్రీస్డ్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది మనకి కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక సంఖ్య మొదట 25% పెరుగుతుంది మరియు తర్వాత 80% పెరుగుతుంది. మార్పు శాతం ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ 2 టైమ్స్ కూడా ఒక సంఖ్య, ఫస్ట్ టైం ఏమో 25%, తర్వాత మనకి 80% అయితే పెరగడం జరుగుతుంది. అయితే మార్పు శాతం ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ 25%ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి, 1/4 అయితే వస్తుంది. నెక్స్ట్ 80%ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే మనకి 4/5 అయితే వస్తుంది. 4/5 80/100 అయితే తీసుకోండి, 0 0 క్యాన్సల్. నెక్స్ట్ 2 4 నెక్స్ట్ 2 5 ఏమవుతుంది మనకి 4/5 అనేది మనకి ఫ్రాక్షన్లోకి అయితే వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఎంత ఉంటుంది మనకి 4 ఉన్నది కాస్త పెరుగుతుంది 5 అవుతుంది, 5 యూనిట్స్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 5 ఉన్నది కాస్త ఈ 4కి యాడ్ చేయండి, 2 టైమ్స్ పెరుగుతుంది కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ యాడ్ అయితే చేయాలి, 9 అయితే అవుతుంది. ప్రోడక్ట్ అయితే చేయండి, చేసినట్లయితే ఏమవుతుంది ఈ 2 ప్రోడక్ట్ చేస్తే మనకి 20 అవుతుంది. ఇక్కడ 45 అయితే అవుతుంది. డిఫరెన్స్ చూడండి, డిఫరెన్స్ వచ్చేసి +25. ఎందుకోసం అంటే రిజల్టింగ్ ఏదైతే నెంబర్ ఏదైతే ఉందో ఇది మనకి ఎక్కువగా ఉంది, ఇది తక్కువగా ఉంది కాబట్టి మనకి ఇంక్రీజింగ్గా వస్తుంది. +25 అనేది ఇంక్రీజ్ అవుతుంది. 25/20 ఇంటూ 100 20 0కి 0 క్యాన్సల్, 2 1 2 5 ఏమవుతుంది 25 5 125. 125% అనేది ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏంటి మనకి ఇక్కడ ఏం లేదు, ఫస్ట్ 25% పెరుగుతుంది, తర్వాత 80% పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ ఏదైతే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని యాడ్ చేయండి. ఇక్కడ కూడా పెరుగుతుంది కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ని యాడ్ చేయండి. ఇక్కడ 4 ఉన్నది, డినామినేటర్ అనేది మనకి ఏమవుతుంది ఇనిషియల్, తర్వాత వచ్చింది యాడ్ చేయగా వచ్చింది, ఫైనల్ వచ్చేసి 5. నెక్స్ట్ ఇక్కడ 5 ఉన్నది కాస్త ఏమవుతుంది 9 అయితే అవుతుంది. ప్రోడక్ట్ చేయండి, ప్రోడక్ట్ చేసి డిఫరెన్స్ ఏదైతే ఉందో డిఫరెన్స్ అనేది పాజిటివ్లో ఉంటే ఇంక్రీజింగ్, డిఫరెన్స్ అనేది నెగిటివ్లో ఉంటే డిక్రీజింగ్. కానీ నెగిటివ్ పాజిటివ్గా కన్సిడర్ చేయం, ఓన్లీ పాజిటివ్ వాల్యూని ఇంక్రీజింగ్ గాను నెగిటివ్ వాల్యూని డిక్రీజింగ్గా మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు 125 అనేది ఈ క్వశ్చన్లో మనకి కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 సంఖ్యలు వరుసగా 3వ సంఖ్య కంటే 20% మరియు 50% ఎక్కువ అయితే రెండవ దానిలో మొదటి సంఖ్య శాతం ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. మొత్తం మనకి 3 సంఖ్యలు ఉన్నాయి. ఇక్కడ 3 నెక్స్ట్ 2 నెక్స్ట్ మనకి 1. 3 సంఖ్యలు ఏదైతే 2 వరుస సంఖ్యలు, ఈ 2 వరుస సంఖ్యలు 3వ సంఖ్య కంటే 20% అదేవిధంగా 50% ఎక్కువగా ఉన్నాయంట. నేను 3వ సంఖ్యను 100 అనుకుంటున్నా, 2వ సంఖ్య ఏమవుతుంది 50 అవుతుంది, 150. నెక్స్ట్ మొదటి సంఖ్య ఎంత 20% ఎక్కువ అంటే 120 అవుతుంది. మొదటి సంఖ్య 2వ సంఖ్యలో ఎంత శాతం అని చెప్పేసి అయితే అంటున్నాడు. 120/150 ఇంటూ 100 చేయండి, చేసినట్లయితే ఏమవుతుంది మనకి 0కి 0 క్యాన్సల్. నెక్స్ట్ 5 3 నెక్స్ట్ 5 20 3 1 3 4 ఎంత అవుతుంది 4 × 20 దట్ ఈజ్ ఈక్వల్ టు 80% అనేది మనకి కావాల్సిన ఆన్సరు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 2 సంఖ్యలు వరుసగా 20% 3వ సంఖ్య కంటే తక్కువ అయితే రెండవ సంఖ్యలో మొదటి సంఖ్య శాతం ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ ఇంతకు ముందేమో ఎక్కువ అన్నాడు, ఇప్పుడేమో తక్కువ అంటున్నాడు. 3వ సంఖ్య 100 అనుకుంటున్నాను, 2వ సంఖ్య 20% తక్కువ కాబట్టి 80. నెక్స్ట్ మొదటి సంఖ్య 20% తక్కువ కాబట్టి 75. ఇక్కడ డిఫరెన్స్ అయితే చూడండి 75. మొదటి సంఖ్య రెండవ సంఖ్య ఇంటూ 100 ఎంత శాతము 0కి 0 క్యాన్సల్. నెక్స్ట్ 2 4 నెక్స్ట్ 2 5 ఏమవుతుంది 75 × 5/4 75 × 5/4 75 × 5 25 35 37 ఎంత అవుతుంది 375/4 3 9 36 అంటే 15 మిగులుతుంది. 3 4 3 12 మిగిలితే మనకి 3 మిగులుతుంది /4 అంటే ఏమవుతుంది 93
3/4 అనేది మనకి కావాల్సిన పర్సంటేజ్. ఏంటి పర్సంటేజ్ ఎంత? మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో 93 3/4% ఉంటుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రెండు సంఖ్యలు వరుసగా 20%, 50% మూడవ సంఖ్య కంటే తక్కువ అయితే రెండవ సంఖ్యలో మొదటి సంఖ్య శాతం ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. సేమ్ సిమిలర్ క్వశ్చన్. ఇక్కడ థర్డ్ ఏదైతే నెంబర్ అయితే ఉందో 100 అనుకుంటున్నాను. రెండవ సంఖ్య ఏమవుతుంది? 50% తక్కువ. నెక్స్ట్ మూడవ సంఖ్య 20% తక్కువ అంటే ఏమవుతుంది? మనకి 80 అయితే రావడం జరుగుతుంది. రెండవ సంఖ్యలో మొదటి సంఖ్య శాతం ఎంత? మొదటి సంఖ్య బై రెండవ సంఖ్య ఇంటూ 100 చేసినట్లయితే మనకి ఏమవుతుంది? 0కి 0 క్యాన్సల్, 5 1 జా 5 2 జా 80 ఇంటూ 2 80 ఇంటూ 2 ఏమవుతుంది? 160 అయితే రావడం జరుగుతుంది. ఇది 160%. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక లైబ్రరీలో 30% పుస్తకాలు హిందీలోను, మిగిలినవి 40% ఫ్రెంచ్ మరియు మిగిలిన 60% స్పానిష్ భాషలో ఉన్నాయి. మిగిలిన పుస్తకాలు 10,500 పుస్తకాలు ఆంగ్ల భాషలో ఉన్నాయి. లైబ్రరీలోని మొత్తం పుస్తకాల సంఖ్య ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఏంటి? 30%, 30%. 30% ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3/10. 3/10 మనకి ఏంటివి? హిందీ బుక్స్ 30%, 3/10. ఇక్కడ ఏంటి? పుస్తకాలు టోటలు, నెక్స్ట్ రిమైనింగ్. రిమైనింగ్ అయితే రాస్తున్నాను. రిమైనింగ్ టోటల్ ఎన్ని యూనిట్స్? 10 యూనిట్స్. నెక్స్ట్ రిమైనింగ్ ఎంత? డిఫరెన్స్ అయితే చూడండి. డిఫరెన్స్ 7. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఫ్రెంచ్ అంటున్నాడు. ఫ్రెంచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 40. 40% అంటే ఏమవుతుంది మనకి? 40/100. 40/100 చేసినట్లయితే 0కి 0 క్యాన్సల్, 2 జా 5 జా 2/5. 2/5 మనకి టోటల్ ఎన్ని? 5 యూనిట్స్. డిఫరెన్స్ ఎంత? రిమైనింగ్ ఎన్ని? 2 యూనిట్స్ డిఫరెన్స్. ఈ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో డిఫరెన్స్ తీసుకోండి. న్యూమరేటర్ డినామినేటర్ రిమైనింగ్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ తర్వాత ఏంటి? స్పానిష్ వచ్చేసి 60% అండి. 60/100 చేయండి. చేస్తే 0కి 0 క్యాన్సల్, 3 జా 5 జా ఎంత? 3/5. 60% ఈజ్ ఈక్వల్ టు మనకి 3/5 అయితే వస్తుంది. డిఫరెన్స్ చూడండి. ఇది 5 యూనిట్స్, ఇది 2. ఇక్కడ ప్రోడక్ట్ అయితే చేయండి. చేసినట్లయితే ఏమవుతుంది మనకి? ప్రోడక్ట్ చేస్తే 2 1 జా 2 5 జా ఎంత? 125. 125 ఇది 21 యూనిట్స్ రిమైనింగ్ పుస్తకాలు ఎన్ని మొత్తం మనకి? 10,500. 21 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 10,500. క్యాన్సల్ చేయండి. ఎంత వస్తుంది మనకి? 21 5 జా 105 అంటే 5,000 వస్తుంది. 5,000 ఇంటూ 125 ఎంత? 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 5,000. నెక్స్ట్ ఇంటూ 125 ఎంత? 5 జా 105. నెక్స్ట్ 2 zeros 500 వస్తుంది. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 500. 125 ఇంటూ 500. 125 5 జా మనకి 625. ఎన్ని? 2 zeros ఎంత వస్తుంది? ఆప్షను బి ఇస్ ద రైట్ ఆన్సర్. 62,500 మొత్తం టోటల్లో ఉన్న లైబ్రరీలో ఉన్న పుస్తకాల సంఖ్య. ఇక్కడ పర్సెంటేజ్ ఇచ్చాడు. పర్సెంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేశాను. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్రాక్షన్ రాశాను. రిమైనింగ్ ఫ్రాక్షన్ యొక్క యూనిట్స్ని ఏవైతే మిగిలిన పుస్తకాలను అయితే ఉన్నాయో దానికి ఈక్వేట్ చేసి యూనిటరీ మెథడ్ యూజ్ చేసి మనకి టోటల్ ఎన్ని పుస్తకాలు కావాలో అన్ని యూనిట్స్ తోటి మల్టిప్లై చేసినట్లయితే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒకవేళ బియ్యం ధర 40% పెరిగితే బియ్యం ఖర్చు మునుపటిలాగే ఉంచి వినియోగం తగ్గింపు మరియు అసలు వినియోగం మధ్య నిష్పత్తి ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ ఏమవుతుంది మనకి? 40% ఇంక్రీజ్ అయిందంట. 40%ని ఏం రాస్తున్నాను? 40% ఈజ్ ఈక్వల్ టు 40% ఏమవుతుంది మనకి? 2/5 అయితే రావడం జరుగుతుంది. 40% ఈజ్ ఈక్వల్ టు 2/5 పెరిగింది అంటున్నాడు. అంటే ఎంత అవుతుంది మనకి? 7. 5 to 7 అయితే వచ్చింది. 5 నుంచి 7కి అయితే ఇంక్రీజ్ అయింది. ఎంత? 2. ఏమవుతుంది మనకి? కావాల్సిన ఫ్రాక్షన్ 2:7 అయితే వస్తుంది. ఇక్కడ 2:7, 5:7 బై మిస్టేక్ ఉన్నట్టుంది. ఇక్కడ 2:7 అయితే పెట్టుకోండి. ఇక్కడ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి అనేది మనకి కావాల్సిన ఆన్సర్. ఏం లేదు, ఏదైతే మనకి ఇది వస్తుందో ఇది డిఫరెన్స్. నెక్స్ట్ ఈ రిజల్టింగ్ ఏదైతే వస్తుందో పెరిగినది ఏదైతే అవుతుందో దాని మధ్యన నిష్పత్తి అడుగుతున్నాడు. అసలు వినియోగం ఎంత? 2. నెక్స్ట్ అసలు వినియోగం 2. నెక్స్ట్ ఏదైతే పెరిగిన వినియోగం ఉందో నిష్పత్తి అంటే 2:7 వస్తుంది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యాపిల్ ధరలో తగ్గింపు కారణంగా ఒక వ్యక్తి
రూపాయలు 1.25కి బదులుగా 3 ఆపిల్లను ₹1కి కొనుగోలు చేశాను. ధర తగ్గింపు ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఫస్ట్ ఆపిల్ ఏంటి, ఇనీషియల్గా 3 యాపిల్స్ ఇది మనకి ఇనీషియల్ కాస్ట్ ఎంత ఉంది, 1.25 ఉంది. తర్వాత ఎంత అయింది, ₹1 అయింది. డిఫరెన్స్ చూడండి, 0.25% అడుగుతున్నాడు. పర్సెంటేజ్ ఈక్వల్ టు 0.25. ఇనీషియల్గా 1.25 ఉంది. పాయింట్కి పాయింట్ క్యాన్సిల్ అయిపోతుంది. 25/125 ఇంటూ 100 చేస్తే ఏమొస్తుంది మనకి, 25 1 25 5 1 20 20% అనేది మనకి ఏమవుతుంది, రెడ్యూస్ అయితే అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక గ్రామంలో మహిళలు పురుషుల మధ్య నిష్పత్తి 3:2. 30% మంది పురుషులు, అదేవిధంగా 70% మంది స్త్రీలు చదువుకుంటే చదువుకున్న వారి మధ్య వ్యక్తుల మధ్య నిష్పత్తి ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ ఎంత, టోటల్ జనాభాలో 3:3 ఉన్నారు. ఇక్కడ 30% ఏమో పురుషులు, 70% స్త్రీలు మంది చదువుకున్నారు. చదువుకొని వ్యక్తుల మధ్య నిష్పత్తి ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ మొత్తం జనాభాని నేను 100 అనుకుంటున్నాను. లెట్ టోటల్ పీపుల్ ఈజ్ ఈక్వల్ టు 100. 100 అయితే ఇదేమవుతుంది, 3:2 అని ఇవ్వడం జరిగింది నిష్పత్తి. 3:2 అంటే ఏమవుతుంది మనకి, 5 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 100. 5 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 100. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 20. మనకి 3:2 3 అంటే యూనిట్స్ 20 60 అనమాట. ఇదేంటి మనకి మహిళలు పురుషులు కదా, ఇది ఫీమేల్. నెక్స్ట్ అదేవిధంగా నెంబర్ ఆఫ్ విలేజెస్ ఫీమేల్స్ ఇన్ మేల్స్ అండ్ ఫీమేల్స్ అని ఇవ్వడం జరిగింది. ఇది మేల్స్. నెక్స్ట్ అదేవిధంగా ఫీమేల్స్ ఎంతమంది, ఫీమేల్స్ వచ్చేసి 2 into 3 2 into 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 40. మనకి 60 40 అయితే వచ్చారు అకార్డింగ్ టు ద 100 అనుకున్నప్పుడు. ఈ 60లో ఎంతమంది చదువుకుంటున్నారు, మనకి 30% పీపుల్. నెక్స్ట్ అదేవిధంగా 70% పీపుల్ చదువుకుంటున్నారు. 30% అంటే ఏమవుతుంది, 3 అంటే 18 అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇందులో స్త్రీలలో మనకి ఎంతమంది, 40లో 70 అంటే 28. మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 18 + 28 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 46 మెంబర్స్ చదువుకున్న వాళ్ళు. 46 మెంబర్స్ చదువుకున్న వాళ్ళు. చదువుకొని వారెంత, ఎడ్యుకేటెడ్ ఈజ్ ఈక్వల్ టు 46. అన్ఎడ్యుకేటెడ్ ఈజ్ ఈక్వల్ టు 100 - 46 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 54 మెంబర్స్. రేషియో ఏమడుగుతున్నాడు, 46:54 క్యాన్సల్ చేయండి. 23:27 ఏమవుతుంది, 2తో కట్ చేసినట్లయితే 23:27 దట్ ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏం లేదు, టోటల్ జనాభాని 100 అనుకుంటున్నాను. 5 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 100. అందులో ఎంతమంది పురుషులు ఎంతమంది స్త్రీలో కనుక్కున్నాం. దాని తర్వాత చదువుకుని వారు కనుక్కున్నాం. చదువుకున్న వారు వచ్చేసి మనకి 46. చదువుకోని వారి టోటల్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే చదువుకున్న వారి రేషియో చదువుకోని వారి రేషియో దట్ ఈజ్ ఈక్వల్ టు 46:54. సబ్ట్రాక్ట్ చేసినట్లయితే క్యాన్సల్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది, 23:27 వస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక కళాశాలలో బాలురు మరియు బాలికల మధ్య నిష్పత్తి 2:3. 25% బాలురు 30% బాలికలకు స్కాలర్షిప్ హోల్డర్లు అయితే స్కాలర్షిప్ లేని విద్యార్థుల సంఖ్య ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ 200, 300 అయితే తీసుకుంటున్నాను. ఇది బాలురు బాయ్స్. నెక్స్ట్ ఇది గర్ల్స్ అయితే తీసుకుంటాను. ఇందులో మనకి స్కాలర్షిప్ హోల్డర్స్ 25. లేని విద్యార్థులు అడుగుతున్నాడు కాబట్టి లేని ఎంతమంది ఉంటారు, 75 మెంబర్స్ అయితే ఉంటారు. నెక్స్ట్ గర్ల్స్లో మనకి 30% స్కాలర్షిప్ హోల్డర్స్. స్కాలర్షిప్ నాట్ హోల్డర్స్ ఎంతమంది, మనకి 70%. ఇక్కడ 200లో 75% ఎంత, 150 ప్లస్ 300లో 70% అంటే ఎంత, 210. ఇక్కడ వీళ్ళు స్కాలర్షిప్ హోల్డర్లు కాదు. ఎంతమంది ఇక్కడ 0, 6, 360 మెంబర్స్ స్కాలర్షిప్ హోల్డర్లు కాదు, నాట్ స్కాలర్షిప్ హోల్డర్స్.
నాట్ స్కాలర్షిప్ హోల్డర్స్. పర్సంటేజ్ కావాలి కదా, 360 బై టోటల్ యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత, 200 + 300 500 ఇంటూ 100. 100 చేస్తే 2 zeros 2 zeros క్యాన్సల్. 5 1 జా 5 7 జా 35, మనకి 2 మిగులుతుంది. 72% అనేది మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక తరగతిలో బాలికల సంఖ్య బాలుర సంఖ్య కంటే 20% ఎక్కువ. తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య 66 అయితే మరో 4 బాలికలను తరగతికి చేర్చుకుంటే బాలికల మధ్య నిష్పత్తి ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ బాయ్స్ కంటే గర్ల్స్ 20% ఎక్కువనంట. టోటల్ వచ్చేసి మనకి టోటల్ స్కూల్లో స్ట్రెంత్ వచ్చేసి క్లాస్లో వచ్చేసి మనకి 66 అయితే తర్వాత 4 మెంబర్స్ గర్ల్స్ని చేర్చుకోవడం జరిగింది క్లాస్లో. తర్వాత బాలికల మధ్య నిష్పత్తి ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఫస్ట్ 20% ఎక్కువ అంటున్నాడు. 20% ఎక్కువ అంటే ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. ఇక్కడ 1/5 అవుతుంది. ఎక్కువ అంటున్నాడు ఏం చేయాలి, న్యూమరేటర్ని డినామినేటర్ని యాడ్ చేయాలి. చేస్తే ఏమవుతుంది, 6/5. వీళ్ళు వచ్చేసి మనకి బాయ్స్ అవుతారు. నెక్స్ట్ అదేవిధంగా గర్ల్స్ అవుతారు. వీళ్ళు గర్ల్స్ ఏదైతే గర్ల్స్ అయితే 6 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు గర్ల్స్, 5 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు బాయ్స్. బాయ్స్ కంటే 20% ఎక్కువ. ఎందుకోసం 20% ఎక్కువ కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ యాడ్ చేసిన ఎన్ని యూనిట్స్, 6 యూనిట్స్ వస్తుంది. 6 యూనిట్స్ అనేది గర్ల్స్, 5 యూనిట్స్ అనేది బాయ్స్. ఇక్కడ 11 యూనిట్స్ టోటల్ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 6 + 5 ఈజ్ ఈక్వల్ టు 11 యూనిట్స్. 11 యూనిట్స్ టోటల్ తరగతిలోని విద్యార్థుల సంఖ్య ఎంత, 66. 11 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 66. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 6. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 6. అప్పుడు గర్ల్స్ ఏమవుతారు, ఎన్ని యూనిట్స్, 6 యూనిట్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు 6 × 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 36. నౌ బాయ్స్ ఎంతమంది, 5 యూనిట్స్. 5 × 6 బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్. 5 × 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 30. ఇక్కడ 30 బాయ్స్, నెక్స్ట్ 36 గర్ల్స్. తర్వాత ఏమైంది, 4 మెంబర్స్ని అడిషనల్గా వచ్చి జాయిన్ కావడం జరిగింది. టోటల్ గర్ల్స్ ఎంతమంది, 40 మెంబర్స్ అయితే అయ్యారు. ఇప్పుడు బాయ్స్ ఎంతమంది ఉన్నారు, 30 ఉన్నారు. 30:40 వేయండి. ఎందుకు, బాలికల మధ్య నిష్పత్తి అంటున్నాడు. 0కి 0 క్యాన్సల్. 3:4. 3:4 మనకు కావాల్సిన ఆన్సరు. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అన్అకాడమీలో మనకి ఆస్క్ ఏ డౌట్ బై అన్అకాడమీ అనే ఫీచర్ని తీసుకురావడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, మీకు డౌట్ ఏదైనా ఉన్నట్లయితే దాన్ని ఫోటో పైన, స్క్రీన్ పైన ఫోటో తీసి మీరు పంపించినట్లయితే మీకు డౌట్ అనేది క్లియర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్అకాడమీ అని ఓపెన్ చేసి, అన్అకాడమీ యాప్ ఓపెన్ చేసి ఆస్క్ ఏ డౌట్ అనే ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళినట్లయితే మీకు హోమ్ స్క్రీన్ పైన డౌట్స్ అండ్ సొల్యూషన్స్ అయితే కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఆస్క్ ఏ డౌట్ అనే ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఏదైతే మీకు డౌట్ ఏదైతే ఉందో క్వశ్చన్ని ఇమేజ్ అయితే తీయండి. ఏదైతే డౌట్ ఆస్క్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగానైతే ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు ఏదైతే డౌట్ ఉన్న క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని హైలైట్ చేస్తూ ఒక ఇమేజ్ అయితే క్రాప్ చేయండి. క్రాప్ చేసి ఏం చేస్తారు, సెండ్ అయితే చేయండి. సెండ్ చేసినట్లయితే మీకు ఏమవుతుంది, క్వశ్చన్ రివ్యూస్లోకి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత మీకు సొల్యూషన్ అనేది అందించడం జరుగుతుంది. ఆస్క్ ఏ డౌట్ అనేది న్యూ ఫీచర్ అన్అకాడమీ యాప్లో. నెక్స్ట్ చూసినట్లయితే మీరు ఏదైతే లైవ్ క్లాసెస్ కానీ లేదంటే క్లాసెస్ విన్నప్పుడు కానీ లర్నర్స్ రిపోర్ట్ చేసి ప్రైజెస్ విన్ చేసుకునే ఛాన్స్ని అయితే అన్అకాడమీ అయితే కల్పిస్తుంది. ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ ఏదైనా ఉన్నట్లయితే, ఇప్పుడు నేను పర్సంటేజ్ గురించి డిస్కస్ చేస్తున్నాను, ఇది కాకుండా వేరే అదర్ ఏవైనా డిస్కస్ చేసినట్లు మీరు వీడియోలో ఫైండ్ అవుట్ చేసినట్లయితే, మీకు ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ ఉన్నట్లయితే మీరు ఇమీడియట్గా డిస్క్రిప్షన్లో మీకు ఒక ఏమంటుంది, రిపోర్టింగ్ ఫామ్ అయితే ఉంటుంది. అక్కడికి ఆ ఫామ్లోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఏ కంటెంట్ ఇన్అప్రోప్రియేట్గా ఉందో మీరు తెలియజేసినట్లయితే, అది ఒకవేళ కరెక్ట్ అయినట్లయితే ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ అని ఫైండ్ అవుట్ చేసినట్లయితే మీకు ప్రైజెస్ కూడా అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ మిత్రులందరికీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మిత్రులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి వీడియోని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే న్యూ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. దాంతోపాటు మీకు పీడిఎఫ్ లింక్ కూడా ఉంటుంది. అక్కడ నుంచి పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.